విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి కూడా వెళ్ళి మన సనాతన ధర్మం గురించి మాట్లాడడం జరిగింది. అయితే గతంలో కూడా తమిళనాడు పాలిటిక్స్ లో కూడా ఆయన సనాతన ధర్మం పేరిట మాట్లాడడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉండి మిగతా రాష్ట్రాల రాజకీయాల్లో ఈయన వేళ్లు పెట్టాల్సినంత అవసరం ఏముంది అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది చాలా సందర్భాల్లో చాలా మంది దగ్గర నుంచి. సో ఇదే విషయాన్ని మన జడ్జి రామకృష్ణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం హరిత గారు. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగంగా ఉంటూ, ఎన్డీఏలో భాగంగా ఉంటూ మిగతా రాష్ట్రాల రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేయడం, సనాతన ధర్మం పేరిట మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? హరిత గారు, సార్, మహారాష్ట్ర ఎన్నికలు, పవన్ కళ్యాణ్, తెలుగు ఓటర్లు, బీజేపీ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రచార ప్రభావాన్ని మహారాష్ట్రలో మనం ఏ విధంగా విశ్లేషించవలసి వస్తుందంటే, ముఖ్యంగా తెలుగు ఓటర్లను టార్గెట్ గా చేసి బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ను అక్కడ దించడము, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క టూరు కూడా అక్కడ ప్లాన్ చేయడము, ఒక రకంగా ఇది 15% ఉన్నటువంటి తెలుగువారి ఓటు బ్యాంకు కోసమే బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఏంటి, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించమని ప్రచారం చేయడంలో ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్డీఏలో భాగస్వామి కావటం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం కానీ, తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం కానీ, అదేవిధంగా పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా ఆయన ప్రచారం చేసినప్పుడు ఏ విధంగా స్పందించారు, హర్యానాలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగింది, ఏ విధంగా బీజేపీకి లాభించింది, ఇవన్నీ చూసిన తర్వాత అందరూ కూడా సనాతన ధర్మానికి సరికొత్త సారథి పవన్ కళ్యాణ్ అంటూ బీజేపీ వాళ్ళు అతనిపై నమ్మకం పెట్టుకున్నారు. మహారాష్ట్ర అంటే ఒక రకంగా చాలా విప్లవాత్మకమైనటువంటి మరాఠా గడ్డ. మహారాష్ట్రలో ఏది జరిగినా సంచలనమే. ఎందుకంటే దేశ ఆర్థిక రాజధాని ముంబై, దాన్ని ఎవరూ కాదనేటువంటి సత్యం. ఈ విషయాన్నే పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలలో ఎక్కువగా వాడారు. ఎందుకంటే 1,00,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి మహారాష్ట్ర గురించి ఆయన చాలా బాగా చెప్పారు. ఇంకో రకంగా ఇక్కడ మనం గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారండి మొదటి రోజు ప్రసంగాలు. నేను ఎందుకు మొదటి రోజు ప్రసంగాలని మాత్రం చెప్తున్నానంటే, ఆయన మొదటి రోజు ప్రసంగం అంతా జై శివాజీ, హరహర మహాదేవ అంటూ సాగాయి. ఆయన సనాతన ధర్మానికి వస్తున్నటువంటి ప్రమాదం గురించి చెప్పారు. సనాతన ధర్మంతో పాటు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉపన్యాసం అంతా కూడా సనాతన ధర్మం, హరహర మహాదేవ్ శంభో అంటూ సాగిపోవడం మొదటి రోజులో ఒక హైలైట్ అయితే, ఆయన రెండో రోజు సాగించినటువంటి ప్రయాణంలో ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా ఆయన ప్రస్తుతించడం మొదలెట్టాడు. ఇక్కడ ఒకటి గమనించాలి, సనాతన ధర్మానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పొత్తు కుదరదు. రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలాలు. మరి మొదటి రోజంతా ఆయన ఒక రకంగా ప్రచారం చేసి, రెండో రోజు బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడడం, ఆయన ఫోటోలను కూడా ప్రదర్శించడము మరాఠా ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో అని మనం 23వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ముఖ్యంగా తెలుగువారు ప్రధానంగా నివసించేటువంటి లాతూర్ అయితేనేమి, అదేవిధంగా బల్లార్స్ అయితేనేమి, పూణే కంటైన్మెంట్ ఏరియా అయితేనేమి, సోలాపూర్ అయితేనేమి, ఈ ప్రాంతాలలో
అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి 70% తెలుగు ప్రజలు అక్కడికి వలస వెళ్ళి భవన కార్మికులుగా, అదేవిధంగా ఈ యొక్క క్లాత్ పరిశ్రమలో కార్మికులుగా స్థిరపడిపోయి అక్కడ ఒక ప్రభావాన్ని చూపుతున్నారు తెలుగువారు. అది ఎవరు కాదనలేటువంటి సత్యం. మనము చరిత్ర గురించి చెప్పుకోవాలంటే బొంబాయి మొట్టమొదటి మేయర్ కూడా మన తెలుగువారే అని మనం చెప్పుకోవడం ఒక గర్వకారణమే అవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి మహారాష్ట్రలో తెలుగువారి యొక్క ప్రభావము ఎక్కువగా ఉందని చెప్పుకోవడం కూడా పెద్ద అతిశయోక్తి కాదని, తెలుగువారి ఓట్లు రాబట్టడం ఎలా అని, 15% ఉన్నటువంటి తెలుగువారు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు పార్టీకి బలం చేకూరుతుందన్నది అందరూ భావిస్తున్నటువంటి తరుణం. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. గత ఎన్నికల్లో బీజేపీ పార్టీని మహారాష్ట్ర ప్రజలు ఎన్నుకోలేదని, కానీ బీజేపీ పార్టీలను చీల్చివేసి అదేవిధంగా ఎన్సీపీని చీల్చారు, అదే శివసేనను చీల్చారు. చీల్చినటువంటి నాయకులకు అధికారం అప్పగించి కేంద్రంలో తమకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి మహారాష్ట్రలో 5 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వం పరిపాలించగలిగింది. మరి ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అంటే నిజమైన అసలైన శివసేన సిండేదేనా, అసలైన ఎన్సీపీ అజిత్ పవార్దేనా, శరద్ పవారు మరియు అదే ఠాక్రే గారు కేవలం నామమాత్రమే? ఈ అంశాలు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో తేలబోతున్నాయి. అంతేకాకుండా ఏదైతే బీజేపీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు అంటూ ఒక నినాదం తీసుకునిందో, ఆ జమిలీ ఎన్నికల ప్రక్రియ ఏకవంతం కావడానికి కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఒక నిర్దేశం అవుతున్నాయి. ఇప్పుడు జార్ఖండ్ చూసినా, మహారాష్ట్ర చూసినా, ఈ 2 రాష్ట్రాలలో వచ్చేటువంటి ఫలితాలను ఆధారం చేసుకుని భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ మహారాష్ట్రలో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రసంగించారు కదా సార్, మరి ఆయన ప్రభావం ఈ ఎన్నికల మీద ఎంత మేరకు ఉండొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ఆయన చెప్పాడు కదండి ఎన్నికల్లో. అందరూ ఓజీ ఓజీ అని అరుస్తుంటే ఆయన క్లారిటీ ఇచ్చారు కదా. మీరు ఓజీ ఓజీ అని కేకలు వేయడం కాదు, మీరు ఎన్నికల్లో పాల్గొని ఎలక్షన్ లో పాల్గొని ఓటు వేయండి ఎన్డీఏ కూటమికి అంటూ ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ ఆయన ఒక సినిమా నటుడిగా అక్కడ వాళ్ళు చూస్తున్నారా, లేకపోతే ఒక రాజకీయవేత్తగా అతన్ని చూస్తున్నారా అనే దానికి పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవడానికి రాజకీయంగా ఏముందనేది అక్కడ గమనించాలి మనం. ఆయన జాతీయ స్థాయి రాజకీయాలలో ఎటువంటి ప్రభావాన్ని ఏమైనా చూపారా? జాతీయ స్థాయిలో ఎక్కడైనా సరే ఒక అధికారాన్ని ఆయన చెలాయించినప్పుడు ఆయన ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చాడా? ఆయన యొక్క అభివృద్ధి అజెండా ఏంటి? ఇటువంటివన్నీ కూడా ఆలోచించే ప్రజలు కూడా ఉంటారు కదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడిగా అక్కడికి వెళ్ళాడు. ఆయనకు ముంబైలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అతనికి యూత్ ఫాలోయింగ్ ఉంది. ఆ సినిమాలకు సంబంధించినటువంటి అభిమాన సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా గత 15 రోజుల నుంచి మన విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని తెలుగు బీజేపీ ప్రముఖులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి శ్రేణులందరినీ కూడా వాళ్ళు సమాయత్తపరిచారు. ఇవన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తా ఉన్నట్లు ఆయనకు గ్రాండ్ ఎంట్రీ రావడానికి కూడా అవకాశం కలిగింది. కానీ జన సైనికులు ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారికి నిలబడిన 21 సీట్లలో ఎలా గెలిపించారో ఆ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నటువంటి మరాఠీలు కూడా ఆయన మాటకు గౌరవించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తారా లేదనేది కూడా మనం 23వ తారీఖు వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నో డౌట్, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో ఆయన దేశవ్యాప్తంగా ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నాడని నేను అంటున్నాను. ఎందుకంటే గత కాలంలో సాధ్వి రితంబర్ లాంటి వాళ్ళు, అదే విధంగా విశ్వ హిందూ పరిషత్ అశోక్ సింఘాల్ లాంటి వాళ్ళు, ఉమాభారతి లాంటి వాళ్ళు ఈ యొక్క హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక ప్రాముఖ్యత సంపాదించుకున్నటువంటి ఉత్తరాది వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారు దక్షిణాది నుంచి
అటువంటి లోటును ఏమైనా పూర్తి చేయడానికి ఆయన ఏమన్నా నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే బీజేపీ వాళ్ళు కేవలం ఆయన్ను ఆ యాంగిల్లోనే దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయాలని భావిస్తున్నారా? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు సమాధానం లభించే అవకాశం ఉంది. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తూ కూడా చాలా కామెంట్ చేశాడు. కాంగ్రెస్ ఇస్తున్నటువంటి గ్యారంటీల పైన కూడా ఆయన వ్యతిరేక భావాన్ని చూపించాడు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన బండెనిక బండి గట్టి 16 బండ్లు గట్టి ఎలా అంటూ ఆయన ఆ యొక్క ఉద్యమ అది రజాకారులపై రాసినటువంటి ఆ యొక్క విప్లవమైన గీతాన్ని కూడా ఆయన పాడి అక్కడ వినిపించడంలో ఆయన ముఖ్య ఉద్దేశము అందరికీ స్పష్టమైంది. అంటే తెలంగాణ గురించి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడుతూ, తెలంగాణ ఆయన ఎంత ప్రేమికుడో కూడా ఆయన అక్కడ వ్యక్తపరుచుకున్నాడు. దానికి కూడా ప్రధాన కారణం ఏంటి? మహారాష్ట్రలో ఎవరైతే వలస వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి తెలుగు వాళ్ళల్లో 70% మంది తెలంగాణ వాసులు కావడం, తెలంగాణ సెంటిమెంట్ను కూడా ఆయన అక్కడ గుర్తు చేయవలసి వచ్చింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రసంగాల ప్రభావము అక్కడ ఎక్కువగా కనిపించింది. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు చాలా మంది, సీతక్క గారి నుంచి అదే విధంగా అందరూ కూడా చాలా మంది అక్కడికి మంత్రులు కూడా వెళ్ళారు. తెలంగాణ మంత్రులు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పనే ఆయన సభలకు కూడా మంచి ఆదరణ లభించింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావము తెలుగు వాళ్ళపై ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఇప్పుడు తెలంగాణ వాసులు ఎక్కువగా రేవంత్ రెడ్డిని ప్రేమిస్తారా, లేకపోతే ఆంధ్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ను విశ్వసిస్తారా అనేది కూడా ఇక్కడ తేలబోతుంది. అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క తెలంగాణ సెంటిమెంట్ ఏ విధంగా పని చేయబోతుందో కూడా రాబోయే ఎలక్షన్స్ లో మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రూఫ్ కూడా దొరకబోతుంది. అంటే మీరు అడిగినట్లుగా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వారి యొక్క ప్రభావం ఓవరాల్ గా చెప్పుకుంటే ఖచ్చితంగా ఇది ఎన్డీఏ కూటమికి లాభదాయకమైనది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరాఠీ భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, తెలుగులో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగు వర్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు, మరాఠా వర్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు. కొంచెము అక్కడ ఆర్గనైజర్స్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉపన్యాసాన్ని తెలుగులోనే ధారాళంగా అలా వదిలిపెట్టి దాన్ని దుబాసీల ద్వారా ట్రాన్స్లేట్ చేసి వినిపించి ఉంటే మరింత ప్రభావవంతంగా ఉండేదని నేను అభిప్రాయపడుతున్నాను. హరిత గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరొక అంశంతో చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్.